ఈ నెల 19వ తేదీ తర్వాత మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి సమాచారం లేదు. అంటే ఆయన దేశంలో ఉన్నారా, ఏ రాష్ట్రంలో ఉన్నారు, లేదా విదేశీ పర్యటనలో ఉన్నారా అనేది సమాచారం లేదు. ఒక 10 రోజులు దాటి ఒక మంత్రి ఎక్కడున్నారో ఏంటో తెలియని పరిస్థితి. బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. వాస్తవానికి ఒకవేళ ఆయన విదేశీ పర్యటనలో ఉన్నా, లేకపోతే స్వదేశీ పర్యటనలో ఉన్నా సరే, ఆయన మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి వాస్తవానికి సాధారణంగా జరిగే ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ ఈవెన్ దేశంలో వేరే ప్రాంతాలకు వెళ్ళినా లేదా విదేశాలకు వెళ్ళినా సరే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఒక ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎలాంటి మంత్రి నారా లోకేష్ టూర్లకు సంబంధించి ఆయన ఎక్కడున్నారు ఏంటి వేరే బోర్డ్స్ అనేది తెలియడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారనే దాని మీద అధికారిక ఉత్తర్వులు కూడా లేదు. సో మరి ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం జరుగుతుంది అనేది ఏం చెప్తారు మీరు? సార్, బాలకృష్ణ గారు ఉన్నారు అందుబాటులో. ఎందుకంటే మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళినారేమో, నాకైతే తెలీదు. సో ఎందుకంటే ఇక్కడ ఇదే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోను, తర్వాత ఈ ఇయర్ జనవరిలో కూడా తండ్రి కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా సమాచారం లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్ళారు. కానీ ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఓకే సార్, ఇప్పుడైతే మామూలుగా అయితే సింగపూర్ ట్రిప్ లో అయితే ఆయన లేరు సార్. ఆంధ్రాలో అయితే ఆయన లేరు సార్. మరి ఒకవేళ తెలంగాణలో వాళ్ళ ఓన్ హౌసెస్ ప్రాపర్టీస్ అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడేమన్నా ఉన్నారేమో, అది కూడా లేదు. సో ఎనీవే, అంటే ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎక్కడున్నారో ప్రతిసారి అకౌంటబిలిటీగా ఉండాలి. అందులోనూ విద్యాశాఖ మంత్రి గారు అంటే చాలా అందుబాటులో ఉండవలసినటువంటి శాఖలు అవన్నీ. సో ఇటువంటి పరిస్థితుల్లో సిన్నయ్య గారు నన్ను సీఎం చేసే వరకు అటకమేంచి కిందకు దిగి రానన్నారా? అందుబాటులో లేరా? తండ్రి పుట్టినరోజు రోజున కొడుకు ఎందుకు అందుబాటులో లేదు? తండ్రి కూడా హుటాహుటిన కేక్ కట్ చేసి ఎందుకు పాపం వచ్చి రాని భాషలు అదిదా ఇదా ఇందా అందా అనుకుంటా వెళ్ళి తమిళనాడులో ప్రచారం చేసినారు. ఈ పరిస్థితులు ఆయన ఎటు వెళ్ళిపోయినారు? సో ఆయన ఏదో అడుగుతున్నారు, పాపం అది తండ్రి గారు సమకూర్చలేకపోతున్నారు. సమకూర్చితే కొత్త కొత్త విపత్తులు వచ్చేలాగున్నాయని తండ్రి గారి అనుభవంతో తెలుస్తుంది. కానీ సిన్నయ్య గారు మాత్రం మొండి పట్టుబడుతున్నారు. ఏదేమైనా గానీ అది కావాల్సిందే అంటున్నారు. దాని ఆంతర్యంలోనే మా పిఠాపురంలో ఎన్నో మాదిరిగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే గొడవలకి, జరగబోయే విపత్తులకి అయితే ఉంటుంది, ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుంది కూటమి. ఏమవుతుంది? 3 ఏళ్లు మనమే ఉంటాం కదా, ఈ 3 ఏళ్ళైనా నన్ను సీఎం చేయండి అంటే ఓటింగ్ తో పని లేదు కదా, ఎమ్మెల్యేలు ఓటింగే కదా, ఎమ్మెల్యే మెజారిటీ వాళ్ళే కదా, సీఎం చేయండి అని అన్నప్పుడు రాబోయే విపత్తులన్నీ అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి ఆచితూచి అడుగు వేస్తూ ఉన్నారు పాపం ఆయనకి తెలుసు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సిన్నయ్య గారు అందుబాటులో లేకపోవడం కడు కష్టకరం రాష్ట్రానికి. అందులోనూ అది అకౌంటబిలిటీ అండి. మనం ఏదో ఎగతాళిగా మాట్లాడుకున్నామని కాదు, కానీ అది అకౌంటబిలిటీ. ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగాలేదని బులెటిన్ రిలీజ్ చేసినారు. ఇన్ని రోజులు బెడ్ రెస్ట్ అన్నారు. దాని తర్వాత ఆయన ఖచ్చితంగా వచ్చి అన్ని శాఖల్లో కూర్చొని ఆ శాఖనంతా దాన్ని ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. సో ఇన్ని రోజులు లేరి అంటే పలానా దగ్గర ఉన్నారు. సరే, గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ అంటే ఉన్నారు, ఆయన బాబు గారు ఉన్నారు. సరే, సిన్నయ్య గోరు ఏడి? సిన్నయ్య గోరు బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో ఇది ఖచ్చితంగా అకౌంటబిలిటీ సార్. లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటారు. మనం అందుబాటులో ఉండాలి. ఒక్కొక్కసారి దీపక్ రెడ్డి గారిని అడిగితే చెప్తారండి, ఆయన ఏదో ఒక చైర్మన్, ఒక శాఖ చైర్మన్, ఆయన అంటారు వార్ రూమ్ లో కూర్చున్నారండి అని. వార్ రూమ్ లో ఏం చేస్తున్నారు? వారు ఆపుతున్నారా? అసలు ఎంత దారుణం అంటే, ఆయన ఎక్కడో ఏదో ఒక శాఖకు సంబంధించిన ప్రశ్న అడిగితే ఈ రాష్ట్రంలో ఒక మంత్రి, ఎన్నో మంత్రుల్లో అతను కూడా ఒక మంత్రి. ఆ మంత్రిని హైప్ ఇవ్వడానికి వాళ్ళు పడే తపన, యువగల నాయకుడు, నవజన నాయకుడు, యువనాయకుడే సీఎం అభ్యర్థిగా ఎలక్షన్ చేయమనండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, కానీ వాళ్ళు ఎట్లా పోని మనకెందుకు? మనకు కావాల్సింది ఇంధన కొరత ఉంది. ఇంధన కొరత మన రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? మీ నీడగా ఉన్న తెలంగాణలో ఎందుకు పాగుతుంది? సో పక్క రాష్ట్రాల్లో ఎందుకు లేదు? ఎందుకు బ్లాకుల్లో కొనేస్తున్నారు, బ్లాకుల్లో అమ్మేస్తున్నారు? మొక్కజొన్న రైతులు ఎందుకు మోసం చేస్తున్నారు? గిట్టుబాటు ఇవ్వాల్సిన 2400 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మార్కెట్లు ఎందుకు తెరవట్ల? 1600కి, 1700కి, 1400కి దళారుతో ఎందుకు కొనిపిస్తున్నారు? ఆ దళారుల దగ్గరికి పోకుండా ఉండడం కోసమే కదా మార్కెట్ యార్డులు ఇవన్నీ పెట్టి రైతులను ఆదుకొని సెంట్రల్ రైతు గిట్టుబాటు ధరిస్తుంది. ఇటువంటి అప్పుడు పెట్టిన పంటకి ఖర్చు ఎంత, దాని మీద వచ్చే లాభం ఎంత, అది కౌలుకు పోగా మిగిలిందే బిడ్డల ఫీజులకి, ఇంకొక దానికి. ఇలా అంత అప్పులు పాలై పెట్టిన పెట్టుబడి రాక కౌలు కట్టే పరిస్థితుల్లో లేక కౌలు రైతులు చనిపోతే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఓ అంది హే ఓ తుఫానీ హే మనిషికి ₹1,00,000 ఇచ్చి ఆదుకుంటారు సార్. గొప్ప మనసు. కానీ నేనేమంటున్నానంటే, పదవి లేనప్పుడు మీరు అంత గొప్ప సహాయం చేసినారు. మీరు పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో నెంబర్ 2లో ఉన్నారు. మీరు దగ్గరుండి రైతులను ఆదుకోండి, గిట్టుబాటు ధర ఇప్పించమనండి.
వాళ్ళు ఈ రోజు అనవసరంగా చనిపోతే ఆ కుటుంబానికి వాళ్ళు దూరం అయిపోతారు. మనం ఇచ్చే లక్ష ఏ మూల కబురండి. సో దయచేసి రైతుల్ని ఆదుకోవాలి. ఇంధనపు కొరత వల్ల రానున్న కాలంలో అంబులెన్సులు తిరగడం కష్టం అయిపోతుంది. ఆక్సిజన్ సిలిండర్లు అందడం కష్టం అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. కనపడని కరోనా నడుస్తుంది ఇంధనపు కొరత రైట్ వస్తే. 2-3 రైట్ రోజులే రైట్ చాలా కష్టకాలంగా ఉంది కాబట్టి రాగల రోజుల్లో ఇంకా ఇబ్బందులు ఎక్కువ లేకుండా దాన్ని విజనరీ ఉండే మైండ్ తో సరి చేయాలని అనుభవజ్ఞులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కోరడం అవుతుంది. ఇంకా అందులోనూ ఒకటి సార్, దీనికి ఉమ్, పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని కూడా ఆయన అక్కడి నుంచి రాలేకపోయినా అట్లీస్ట్ ఫోన్ కాల్లో అవును అందుబాటులోకి వచ్చి సర్వసిద్ధం చేయాలి. ఎందుకంటే ఆయనకంతా తెలుసు కదా. పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు బియ్యం ఎట్టెళ్ళిపోయింది సార్. మీకు ఒక జోక్ తెలుసా? నిన్న ఈ మధ్య ఒక అతను ఎవరో ఒరిస్సా బోర్డర్ నుంచి ఒక పోర్ట్ అధికారి ఫోన్ చేసినారండి. ఒక కస్టమ్స్ అధికారి ఎవరో ఒక ఆయన చేసి ఉమ్, సీజ్ ద షిప్ అన్నప్పుడు, మేడం మీ డిప్యూటీ సీఎం అయితే రాష్ట్రానికి సీఎం అవుతారేమో, డిప్యూటీ సీఎం అవుతారు, మాకేమి పోర్ట్ లోకి ఎవరు రాకూడదండి, షిప్ ఉమ్, ఎక్కకూడదండి. షిప్ లో ఆన్ డ్యూటీలో ఉండేటటువంటి ఎవరైతే అధికారులని మీరు అరెస్ట్ చేయడానికి కూడా పనికిరాదు. అది ఇంటర్నేషనల్ కేసు అయిపోతుంది. మీ నాయకుడు ఏంటి చిన్న బోట్ వేసుకుని ఆ షిప్ నేను ఎక్కాలి, అది నేను సీజ్ చేయాలంటారు. అది ఎలా సాధ్యం? పక్కనుండే ఐఏఎస్ అధికారులకి సబ్జెక్ట్ తెలుసు కదా, వాళ్ళని చెప్పనివ్వరా? వాళ్ళు చెప్పినా వీరు వినరా? పౌర శాఖరాల సరఫరా శాఖ మంత్రి వచ్చి ఆ వెళ్ళిపోతున్న షిప్ ని ఆపుదాం, ఆ షిప్ ఎక్కి పట్టుకుందాం. ఉమ్, సరుకును పట్టుకున్నారా? షిప్ లో ఉండే అధికారిని పట్టుకున్నారా? షిప్ ఆపారా? అసలు మీరు అక్కడికి అలౌ చేసింది ఎవరు? ఆ పోర్ట్ లోకి మిమ్మల్ని అలౌ చేస్తారా? పోర్ట్ లోకి అన్యులు వస్తారా? పోర్టు ఎవరి సొత్తు? సెంట్రల్ సొత్తు. దాంట్లో స్టేట్ బోడి పెత్తనం ఏంటి? అలా వెళ్ళొచ్చా? సీజ్ ద వెహికలే చేయలేకపోతున్నాం, సీజ్ ద ఆటో చేయలేకపోతున్నాం. చిన్న చిన్న బియ్యం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగిపోతుందండి. ఆ ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి ఆటోని ఆపలేం. 2 నిమిషాలు ఆటో ఉమ్. రిలీజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి అనుచిత మాటలు మాట్లాడేటప్పుడు అనుభవజ్ఞులైనటువంటి కలెక్టర్ల సలహా సూచనలు తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఫెయిల్ అయిపోతాం. చూసే రైట్ వాళ్ళు ఎకిలిగా నవ్వుతారు, సీజ్ ద షిప్ అని ఎగతాళి చేస్తారు. వాళ్ళతో ఎందుకు రైట్ ఎగతాళి చేయించుకోవాలి? మన షిప్ ని సీజ్ చేయగలమా? పోర్ట్ ఏరియాకి పోగలమా? షిప్ లో ఉండే అధికారిని మనం అరెస్ట్ చేయగలమా? అసలు షిప్ మనం ఎక్కగలమా? ఇంటర్నేషనల్ కేసు అవుతుంది మనకు తెలుసా? మనకి తెలియపోవచ్చు. ఐఏఎస్లు ఐపీఎస్లకి కలెక్టర్లకి జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలకు కూడా తెలుస్తుంది. సో దయచేసి వాళ్ళ మాటలు కూడా వింటే బాగుంటుందని నా ఉద్దేశం సార్.